ప్రజావైద్యుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వనపర్తి డాక్టర్ బాలకృష్ణయ్య గారిలాగా వైద్యుడిగా, ప్రజానాయకుడిగా, ప్రజల మనిషిగా, ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తున్న ప్రతి నాయకుడికి, ఆయన అభిమానులకి, అశేష ప్రజానీకానికి అందరికీ ఈ ఛానల్ అంకితం. ఈ ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. దాంతోపాటు బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసి కమెంట్ చేయండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ భూపేష్ కుమార్. నేను డాక్టర్ బాలకృష్ణ గారి 4వ కుమారుణ్ణి. నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేశాను. ఎంబీబీఎస్ చేసిన తర్వాత లండన్ వెళ్ళి ఎంఆర్సిపి ఉన్నత పట్టా పుచ్చుకొని 2003లో భారతదేశం తిరిగి రావడం జరిగింది. రావాల్సిన కారణం ఏంటి? మా తండ్రి గారైన డాక్టర్ బాలకృష్ణయ్య గారు జీవితకాలం ఆయన ఉచిత వైద్య సేవలు అందించారు. ఆయన హాస్పిటల్లో ఉన్న టైంలో వెళ్తే ప్రధాన గుమ్మం నుంచి ఆయన దగ్గరికి వెళ్ళడానికి అరగంట పట్టేది. దాదాపు దినం 500 మంది పేషెంట్లకు తగ్గకుండా చూసేది. అంతేకాకుండా రోడ్డు పొడిన పోయినప్పుడు ఇష్టమన్న వాళ్ళు చెయ్యి ఆపితే వాళ్ళకి అప్పటిదప్పుడు అక్కడ కారు ఆపి ఆయన మందులో చీటీ రాసిచ్చిన దాఖలాలు ఎన్నోసార్లు మేము చూసాం. నాటి సమాజంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ముఖ్యంగా అంటరానితనం కావచ్చు, అవిద్య కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అనేకమైన అంశాల్లో నాన్నగారు ముందుండి ఈ వనపర్తి ప్రాంత ప్రజల్లో అభ్యున్నతికి, అభ్యుదయానికి, అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. ఆయన వనపర్తి అన్డిఫీటెడ్ మున్సిపల్ చైర్మన్. ఇక్కడ రాజువారు కూడా ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేయించి కనీసం డిపార్ట్ కూడా దక్కించుకోలేకపోయారు. తదుపరి ఆయన 2 పర్యాయాలు వనపర్తి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ టైంలో ఆయన గోల్కొండ రీజియన్ ఆర్టీసీ చైర్మన్గా, బీసీ కమిటీ చైర్మన్గా పనిచేయడం కూడా జరిగింది. నాన్నగారు వైద్య వృత్తి గురించి చిన్నగా చెప్పుకోవాలంటే, ఆయన చేయి పట్టుకుంటే ఎంతటి మాయరోగమైన నయమవుతుందని ఇక్కడ ప్రజలకు నమ్మకం. ఈనాటి వరకు కూడా నాన్నగారు రాసిన చీటీని మందుల షాప్కు తీసుకెళ్ళి అదే ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందులు తీసుకొని వాడేవాళ్ళు ఇంకా ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. వైద్యో నారాయణో హరి అనే సూక్తికి నాన్నగారు 100కి 100% సూట్ అవుతారనేది ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం. అలాంటి డాక్టరు ఇంతకుముందు లేరు, ఇక ముందు కూడా రారనేది ప్రజల నమ్మకం. నా భూతో నా భవిష్యత్తి. మరి నాన్నగారు ఈరోజున్న మల్టీ స్పెషాలిటీ సిస్టంలో, అనేకమైన మల్టీ మోడల్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉన్న సిస్టంలో అవన్నీ ఏవి లేకుండా కేవలం ఒక నాడీ స్పర్శతో ఆయన ఎంత మాయరోగానైనా గుర్తించి కేవలం 1 అట్ ది మోస్ట్ 2 మాత్రలు కానీ మందులు కానీ రాసి ఆ రోగాన్ని నయం చేసిన దాఖలాలు కోకొల్లలు. ఇక్కడ వారి నమ్మకం ఏంటంటే, అది ఎంత రోగమైనా ఈ వ్యక్తికి ఇంత టైంలో తగ్గుతుందంటే 100కి 100% అది తగ్గేది. మనిషి ఎంత బాగున్నా ఈ వ్యక్తి ఇంతకన్నా మించి బతకడంటే అలాగనే జరిగేది. అంటే వైద్యం పట్ల ఆయనకున్న అంత ఇన్డెప్త్ అవగాహన ఏదైతే ఉందో, నేను నా ట్రైనింగ్ క్రమంలో ఇక్కడ కానీ, లండన్లో కానీ, అమెరికాలో కానీ నేను చూడలేదు. మరి ఏం స్కాన్ లేకుండా, ఏం పరీక్షలు లేకుండా అంత వైద్య జ్ఞానం ఎలా సంపాదించడం అనేది అందరి ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే, ఆయనకు ఇది దైవ సంకల్పంగా వచ్చిన అంశం. ఆయన దాని కొరకు తపస్సు చేసింది కాదు, దైవికంగా ఆయనకు అబ్బిన విద్య. ఆ విద్యను ఆయన ఆర్థికపరమైన అంశాల కొరకు ఏనాడు వాడుకోలేదు. పబ్లిక్ ఆయనకు ఫీజు ఇస్తామని ముందుకు వచ్చినా కానీ తిరస్కరించేవాడు. ఒక నయా పైసా తీసుకోకుండా ఆయన వైద్య వృత్తిని కొనసాగించాడు. అందుకని ఆయన ఆర్థిక స్థితి చాలా దుర్లభంగా ఉండేది. ఎంత దుర్లభం అంటే, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదో పని మీద ఎవరో వ్యక్తి విద్యుత్ సౌదాకు తీసుకెళ్లారు ఆటోలో. అక్కడ పని అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో నాయన ఇంటికి రావాలి. కారు లేదు, పెట్రోల్కి డబ్బులు లేవు కాబట్టి కారు తీసుకోలేదు. వాళ్ళు ఏర్పాటు చేసిన ఆటోలో వెళ్ళారు. అక్కడ పని అయిన తర్వాత ఆయన నాయనకు దండం పెట్టి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. నాయన జేబులో 20 సంవత్సరాలు చైర్మన్గా ఉండి, మున్సిపల్ చైర్మన్గా ఉండి, 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి, గోల్కొండ రీజియన్ ఆర్టీసీ చైర్మన్గా ఉన్న తర్వాత కూడా, బీసీ కమిటీ చైర్మన్గా ఉన్న తర్వాత కూడా
ఆయన ఆర్థిక పరిస్థితి ఎంత దీనమంటే విద్యుత్ సౌధ ఆయన అక్కడి నుంచి సోమాజిగూడ నుంచి హైదర్గూడలో ఉండే ఎమ్మెల్యే క్వార్టర్స్ రావడానికి ఆయనకు డబ్బులు లేక అక్కడి నుంచి నడిచి రావడం జరిగింది. షుగర్ పేషెంట్ కాబట్టి ఇంటికి వచ్చే వరకు చాలా ఆయన ఆరోగ్యం క్షీణించి చెమటలు వచ్చి అయ్యో ప్రాణాపాయ స్థితిలో ఉండడన్న ఆందోళన మాకు చాలా కలిగింది. అలాంటి ఇలా అంశాలు చెప్పుకుంటా పోతే ఇంకా దానికి అంతే లేదు. ఆయన వైద్యము, మనుషులు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చూసి చేయలేదు. ఏ పార్టీ వాళ్ళైనా కానీ రాజకీయంగా ప్రేమతో ఆప్యాయంగా ఆయన దగ్గరికి వచ్చి వైద్యం తీసుకునేవాడు. అదే రెసిప్రికేషన్తో ఆయన వాళ్లకు వైద్యం ఇచ్చి వాళ్ళ రోగాలు నయం చేసేవాడు. మరి అలాంటి వ్యక్తి కడుపులో పుట్టినందుకు, అదేవిధంగా మా తల్లిగారైన శ్రీమతి అంజనీదేవి గారు నాయనగారి గుణాలను, ఆయన మంచితనాన్ని మాకు నూరు పోసి మేము కూడా అదే సేవాక్రమంలో చేయడానికి మాకు ఈ స్ఫూర్తినిచ్చి ఇలా మా చెల్లెలు ఉదయ డాక్టర్ అంజనీ బాలకృష్ణయ్య ట్రస్ట్ ద్వారా ఇవాళ ఇక్కడ ఈ వైద్య క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు గ్రామ భారతి తరఫున మూలం సంత అనే ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న యోగాథాన్ అని మానవతా యూనివర్సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ బాయ్స్ హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాకాడికి వచ్చినట్టయితే ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది పేషెంట్లకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగింది. సేస్ సంస్థ ద్వారా 1000 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. విద్యార్థులు యువతకు 50,000 మందికి ఫ్రీగా మెమరీ కౌన్సిలింగ్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా నాయనగారి తరహాలో సేవా కార్యక్రమాలు మా జీవితాంతం కొనసాగిస్తామని తెలియజేస్తూ, మేము ఎంత చేసినా ఎన్ని చేసినా మా తండ్రి గారైన డాక్టర్ బాలకృష్ణ గారి విధంలో 1% రీచ్ అయినా కానీ మా జన్మధన్యమని మీకు తెలియజేస్తూ, డాక్టర్ బాలకృష్ణ కుటుంబమైన వనపర్తి, అర్స్ట్వైల్ పాలమూరు జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.